హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే మరోసారి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సీతక్క గారు. సో, మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే ఆసరా చేయూత పథకం కింద గతంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా డబ్బులైతే విడుదల చేయడానికైతే ముందుకైతే వచ్చిందండి. వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి వచ్చేసి రూ. 4,016, వికలాంగులకి రూ. 6,016 గతంలో ఆసరా చేయూత పథకం ద్వారా ఇస్తామని హామీ అయితే ఇచ్చారు కదా! ఆ డబ్బులనేది మనకైతే ఈ నవంబర్ నెల సంబంధించిన దాంట్లో కొన్ని మార్పులైతే చేసి ఇస్తున్నామని హామీ అయితే ఇచ్చారండి. సో, మొత్తానికి డబ్బులు ఎప్పుడొస్తాయి? అలాగే ఈసారి అందరికైతే వస్తుందా? లేదా? అని చాలా వరకైతే డౌట్ అయితే పడుతున్నారు కాబట్టి ఆసరా పెన్షన్‌దారులు. సో, మొత్తంగా మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అదేవిధంగా కొంతమందికి పెన్షన్ కూడా క్యాన్సిల్ అయింది అని చెప్తున్నారు కదా! సో, ఎందుకు క్యాన్సిల్ అయింది? దాని గురించి కూడా మనమైతే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. సో, వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే ఆసరా పెన్షన్‌దారులైతే మన ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్‌లో వీడియో అయితే తీసుకొస్తాను. ఓకేనా? సో, మొత్తానికి 2024లో మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి వచ్చేసి ఆశ్రయ చేయుత పథకం ద్వారా డబ్బులు విడుదల చేయడానికైతే ముందుకైతే వచ్చిందని మనకైతే సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది. సో, గతంలో వాళ్ళు ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా ఈసారి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే 2,70,000 మంది ఉన్నారు మొత్తంగా. సో, ఇంకా కొత్తోళ్ళైతే ఉన్నారు. సో, వాళ్ళకి కాకుండా పాత లిస్ట్ ప్రకారం చెప్తున్నా. సో, వీళ్ళందరికీ గతంలో హామీ ఏదైతే ఇచ్చారో, ఆ డబ్బులు విధంగా అయితే విడుదలైతే చేస్తా ఉన్నారు. అది కూడా ఈ నెల నవంబర్‌లో వచ్చేసి మనకి ఎవరికైతే పెన్షన్స్ ఇప్పటిదాకా రాలేదో, ఈ నెల ఆఖరి నుంచి వచ్చేసి ఈ మార్పులు చేసి డబ్బులైతే విడుదలైతే చేస్తారట. అది గూడా అందరికైతే కాదు. కొంతమందికైతే చేస్తారట. ఎందుకంటే గతం నుంచి చాలా రోజుల నుంచి ఎవరైతే పొందుతున్నారో సో, వాళ్ళకి మాత్రం ఈ డబ్బులైతే ఇస్తారట. అందరికి ఇవ్వడానికొచ్చేసి దాదాపు మనకైతే జనవరి నెల నుంచి పూర్తి స్థాయిలో 2,70,000 మంది అలాగే ఇప్పుడు కొత్తగా అప్లై అయితే చేసుకున్నారో సో, వాళ్ళందరూ కలిపి దాదాపు 3,00,000 దాటుతారు. సో, వాళ్ళందరికొచ్చేసి మనకైతే జనవరి నుంచి అయితే డబ్బులైతే రూ. 4,016 వృద్ధులకి, అలాగే ఒంటరి మహిళలకి, వికలాంగులకి రూ. 6,016 మొత్తంగా ఈ డబ్బులైతే ఇస్తామని హామీ అయితే ఇచ్చారండి. సో, మొత్తానికి డబ్బులైతే వస్తాయట ఈ నవంబర్ నెల నుంచి. ఒక్కసారి మీరైతే పింఛన్ తీసుకునే ముందు చెక్ చేసుకోండి మీ బ్యాంక్ బ్యాలెన్స్. ఒకవేళ ఎక్కువ ఉంటే మాత్రం వీడియో కింద వచ్చి కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకొక వీడియో స్టార్టింగ్‌లో చెప్పే ఎందుకు పింఛన్ క్యాన్సిల్ అయిందంటే, గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి ద్వారా పింఛన్ల కోసం వచ్చారో వాళ్ళందరికైతే క్యాన్సిల్ చేశారట. సో, అలా ఎవరైనా ఉంటే మాత్రం మీకైతే ఇప్పటి నుంచి అయితే డబ్బులైతే రావండి. ఓకేనా? సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.